hello, welcome to The View. నేను రూపా ఇందుకూరి. ఇండియా పాపులేషన్ 140 crores. బట్ ఒలింపిక్స్లో ఇండియాకు వచ్చిన మెడల్స్ జస్ట్ 6 మాత్రమే. అందులో ఒక్కటి కూడా గోల్డ్ మెడల్ లేదు. మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. సెయింట్ లూసియా అనే ఓ కరేబియన్ ఐలాండ్ ఉంది. ఆ దేశ జనాభా 178,000. సెయింట్ లూసియా ఈ ఒలింపిక్స్లో ఒక గోల్డ్ మెడల్ కొట్టింది. పథకాల లిస్ట్లో సెయింట్ లూసియా 55th ప్లేస్లో ఉంటే ఇండియా ప్లేస్ ఏంటో తెలుసా? 71. ఇంకా దారుణం ఏంటంటే పాకిస్తాన్ ప్లేస్ 62, హాంకాంగ్ 37th ప్లేస్లో ఉంది. ఇండియా వాటికంటే వెనుకబడింది. జనాభాలో సూపర్, ఎకానమీలో కింగ్స్, నాలెడ్జ్లో ఉన్న మ్యాన్ పవర్ తిరిగేలేదు. మనమే చాలా చెప్పుకుంటూ ఉంటాం. బట్ వాట్ హ్యాపెన్ టు ఒలింపిక్స్? ఒలింపిక్ గేమ్స్ విషయానికి వచ్చేసరికి కనీసం పాకిస్తాన్తో కూడా పోటీ పడలేకపోతున్నాం. అసలు ఒలింపిక్స్లో ఇండియన్ హిస్టరీ ఏంటి? లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఎట్ దాట్. ఇప్పటి వరకు జరిగిన ఒలింపిక్స్లో భారత్కి టోటల్గా 41 మెడల్స్ వచ్చాయి. టోటల్గా హాకీ ద్వారా ఇండియాకి ఇప్పటికీ 13 మెడల్స్ వచ్చాయి. రెజ్లింగ్లో ఇప్పటి వరకు 8, షూటింగ్లో 7, అథ్లెటిక్స్లో 4, బ్యాడ్మింటన్లో 3, బాక్సింగ్లో 3, వెయిట్ లిఫ్టింగ్లో 3 అండ్ టెన్నిస్లో 1. ఇది మన పథకాల రికార్డ్స్. టీమ్ ఈవెంట్స్ కాకుండా ఇండివిజువల్గా గోల్ కొట్టిన ఇండియన్ ప్లేయర్స్ ఇప్పటి వరకు 2 మెంబర్సే ఉన్నారు. షూటింగ్లో అభినవ్ బింద్రా, జావ్లిన్లో నీరజ్ చోప్రా. వీరిద్దరే ఇండియాకు గోల్డ్ మెడల్స్ సాధించిన ప్లేయర్స్. ఇక ఈ ఏడాది ప్యారిస్ ఒలింపిక్స్లో ఒక్క గోల్డ్ కూడా లేదు. ఒక సిల్వర్, 5 బ్రాంజ్ మెడల్స్తో టీమిండియా పూర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇదంతా హిస్టరీ. ప్యారిస్ ఒలింపిక్స్లో మనది పూర్ పర్ఫార్మెన్సే, ఒప్పుకుంటాం. బట్ దాన్నే తలుచుకుంటూ ఫ్యూచర్ గురించి ఆలోచించకుండా ఉండగలమా? నో. ఫ్యూచర్ గురించి ఆలోచించి ముందుకెళ్ళాలి. అంటే ఒలింపిక్స్ పథకాల కోసం మనం ఏం చేయాలి అనేది ఇప్పుడు అసలు పాయింట్. ఒలింపిక్స్లో ఇండియాకు మెడల్స్ రాలేదంటే వెంటనే సోషల్ మీడియాలో సెల్ఫ్ మేడ్ అనలిస్టులు బయటకు వస్తారు. ఇండియా వేస్ట్, ఇండియా వర్స్ట్ అంటూ కామెంట్స్ పెడుతుంటారు. స్పోర్ట్స్ గురించి కనీసం ఐడియా కూడా లేని వాళ్ళు, ఆటల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియని వాళ్ళు కూడా చెత్త కామెంట్స్తో ఇరిటేట్ చేస్తూ ఉంటారు. మన దేశం తరపున ఒలింపిక్స్లో వెళ్ళి ఆడేవాళ్ళు ఇండియన్సే. అంటే మనమే. సగటు ఇండియన్ పేరెంట్స్ తమ పిల్లలు బాగా చదువుకుని మంచి ఉద్యోగం సాధించాలనుకుంటారు. బట్ బాగా ఆటలాడి ఇండియాకు మెడల్స్ తీసుకురావాలని ఎవ్వరూ అనుకో. ఇండియాకి ఒలింపిక్స్లో మెడల్ రావాలి, కానీ ఆ మెడల్ తెచ్చేది మన పిల్లలు మాత్రం కాకూడదు. దిస్ ఇస్ ద యాక్చువల్ ప్రాబ్లం. అది మారినప్పుడే చదువులతో పాటు ఆటలో కూడా ఇండియా టాప్ ప్లేస్కి వెళ్తుంది. అందులో డౌట్ లేదు. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు సమ్ అదర్ ఫ్యాక్ట్స్. ఇండియాలో క్రికెట్ తప్ప ఇంకా ఏ ఆటకి కూడా ప్రయారిటీ ఉండదు. ఐపీఎల్ వచ్చిందంటే చాలు చిన్న పెద్ద అందరూ టీవీలకు స్టిక్ అయిపోయి ఊగిపోతూ ఉంటాం. వరల్డ్ కప్, T20 కప్ అన్నిటికీ మంచి రెస్పాన్స్ ఉంటుంది. క్రికెట్లో మనం తోపులమే. రీసెంట్గా T20 వరల్డ్ కప్ కూడా గెలిచాం. అయితే క్రికెట్ కాకుండా మిగతా ఆటల్లో మాత్రం మనది వెనక నుంచి ఫస్ట్ ప్లేస్. వీ హ్యావ్ టు రియలైజ్ దిస్. క్రికెట్తో పాటు మిగతా స్పోర్ట్స్కి కూడా గవర్నమెంట్ ప్రయారిటీ ఇస్తేనే మెడల్స్ వస్తాయి, లేకపోతే చాలా కష్టం. ఒలింపిక్స్కి వెళ్తే వెంటనే మెడల్స్ వస్తాయనుకోలేం. అథ్లెట్స్కి చాలా అవసరాలు ఉంటాయి. దీనికి లాంగ్ రన్ ప్లాన్ ఉండాలి. వారికి సరైన ఫండింగ్ ఉండాలి, స్పాన్సర్షిప్స్ ఉండాలి, ఇంటర్నేషనల్ స్థాయి కోచెస్ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే మెడల్స్ గురించి ఆలోచించాలి. ఇక ప్యారిస్ ఒలింపిక్స్ కోసం మన ఇండియా ఎంత బడ్జెట్ పెట్టిందో ఒక్కసారి చూద్దాం. జస్ట్ 471 crores. అదే అమెరికా బడ్జెట్ ఎంతో తెలుసా? ఒక్క ఏడాదికి 5,000 crores. చైనా బడ్జెట్ 8,000 crores. ప్యారిస్ ఒలింపిక్స్లో చైనా, అమెరికా చెరుకు 40 మెడల్స్ గెలిచాయి. వారితో కంపేర్ చేస్తే మన పెట్టుబడి తక్కువ, మనకొచ్చే మెడల్స్ కూడా తక్కువ. అంటే ఇండియా ఒలింపిక్స్ కోసం పెద్దగా ఖర్చు పెట్టట్లేదు, అందుకే మనకి మెడల్స్ రావట్లేదు. ఇట్ ఈస్ వెరీ సింపుల్. అండ్ ఫైనలీ లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఇండియాలో స్పోర్ట్స్లో పాలిటిక్స్ ఉంటాయి. సెలక్షన్ ప్రాసెస్ అంతా టాలెంట్ బేస్ మీద ఉంటుందని అస్సలు అనుకోలేం. స్పోర్ట్స్ పర్సన్స్కి ఇచ్చే ప్రయారిటీ కూడా చాలా తక్కువ. ఆ మధ్య రెజ్లర్స్ ఢిల్లీ రోడ్లపైకి వచ్చి గొడవ చేశారు. అమ్మాయిలకు రక్షణ లేదని వారు ఎంత మొత్తుకున్నా పట్టించుకున్న వారే లేరు. ఓ పాలిటీషియన్ని వెనకేసుకొచ్చిన ఇండియా గవర్నమెంట్ రెజ్లర్స్ను అవమానించింది. ఇతర దేశాల్లో ఇంత చీప్ పాలిటిక్స్ ఖచ్చితంగా ఉండవు. అమెరికాలో కాలేజ్ లెవెల్ నుంచే స్పోర్ట్స్ బాగా ఆడేవారిని కంపెనీస్ పిక్ చేసుకుంటాయి. వారికి స్పాన్సర్షిప్స్ ఇస్తూ కోచింగ్ ఇస్తాయి. అలా వారిని ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్తాయి. ఇండియాలో ఇలాంటివి మనం చూడం. ఐఐటి ర్యాంకర్స్కి ఇచ్చినంత ప్రయారిటీ స్పోర్ట్స్ పర్సన్స్కి మనం ఇవ్వం. పేరెంట్స్ సపోర్ట్ కూడా చాలా తక్కువ. అందుకే ఇక్కడ ఆటలాడేవారి సంఖ్య కూడా ఆబ్వియస్గా తక్కువే. ప్యారిస్ ఒలింపిక్స్లో పోటీ పడేందుకు అమెరికా నుంచి 592 ప్లేయర్స్ వెళ్లారు. జపాన్ నుంచి 403, చైనా స్పోర్ట్స్ పర్సన్ నంబర్ 383,
ఇండియా నుంచి మాత్రం జస్ట్ 117 మెంబర్స్ మాత్రమే ప్యారిస్ ఒలింపిక్స్కి వెళ్ళారు. అంటే ఈ నంబర్ గేమ్లో కూడా మనం వెనకే ఉన్నాం. నంబర్ పెరిగితేనే ఒలింపిక్స్ మెడల్స్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. మనం ఏ గేమ్స్లో టాప్లో ఉన్నామో అందులోనే మరి హాకీ, రెజ్లింగ్, బాక్సింగ్, ఆర్చరీ, బ్యాడ్మింటన్ ఇలాంటి మెడల్స్ తెచ్చే గేమ్స్కి ఇంకా ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. ఇండియా మెడల్స్ విషయంలో ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది, చెప్తాను వినండి. 140 కోట్ల ఇండియన్ పాపులేషన్కి మనం 6 మెడల్స్ తెచ్చామని అనుకుంటున్నాం. ఇండియాలో 1.4% ల్యాండ్ ఏరియా ఉన్న హర్యానా స్టేట్ క్రీడాకారులు 4 మెడల్స్ సాధించారు. అంటే ఒలింపిక్స్ మెడల్స్లో హర్యానా పర్సంటేజ్ 66% అన్నమాట. మహారాష్ట్రకు 1 మెడల్ వచ్చింది, ఇంకొకటి హాకీ టీమ్ ఈవెంట్. అంటే ఇక్కడ హర్యానా టాప్ ప్లేస్లో ఉంది. మిగతా స్టేట్స్ కూడా ఆటలపై ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉందని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఫైనలీ ఇండియాకు మెడల్స్ రావాలంటే స్పోర్ట్స్పై ఇండియన్స్ మైండ్ సెట్ మారాలి. ఎవరో రావాలి, మనకు మెడల్స్ తీసుకురావాలంటే కుదరదు. మన వంతుగా మనం ఏం చేస్తున్నామన్నదే ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, రన్నింగ్లో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది డాడీ అని కొడుకు సంతోషంగా చెబితే వాడిని ఎంకరేజ్ చేయాలి. మనం చేస్తామా? ఐ డోంట్ థింక్ సో. అంతేకాని స్టడీస్లో క్లాస్ ఫస్ట్ ఎందుకు రాలేదని క్లాస్ తీసుకుంటే రన్నింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ని మనం తొక్కేసినట్టే. పిల్లల్లో స్పోర్ట్స్ పట్ల ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా వారిలోని టాలెంట్ బయటపడుతోంది, వాళ్ళు యాక్టివేట్ అవుతారు. అలాంటి ప్రయత్నాలు ఇండియాలో అస్సలు జరగడం లేదు. అండ్ ఇంకో సిల్లీ మ్యాటర్ చెబుతా వినండి. పారిస్ ఒలింపిక్స్ అయిపోయాక అందరూ మెడల్స్ గురించి డిస్కస్ చేసుకుంటుంటే ఇండియన్ సోషల్ మీడియా మాత్రం నీరజ్ చోప్రా, మను బకర్ మధ్య లవ్ స్టోరీ నడుస్తుందనే డిస్కషన్ మొదలుపెట్టింది. కుచ్ కుచ్ హోతా హై అంటూ సోషల్ మీడియా కోడై కూసింది. అది మనం చేస్తుంది. అక్కడికే మనం పరిమితం అయిపోతున్నాం. ఫైనల్గా పారిస్ ఒలింపిక్స్ అయిపోయాయి కాబట్టి మనం దీని గురించి ఇంత సీరియస్గా మాట్లాడుకుంటున్నాం. వారం రోజులు పోతే దీని గురించి పూర్తిగా మర్చిపోతాం. రొటీన్ లైఫ్లో బిజీ అయిపోతాం. మళ్ళీ 4 ఏళ్ల తర్వాత 2028లో లాస్ ఏంజల్స్లో ఒలింపిక్స్ అంటే అప్పుడు మళ్ళీ మనం డిస్కషన్స్ మొదలు పెడతాం. అయితే ఈసారి మనకు అడ్వాంటేజ్ ఉంది. 2028 ఒలింపిక్స్లో క్రికెట్ కూడా ఉంటుంది. అప్పుడు ఇండియా సత్తా ఏంటో చూడాలి. లెట్స్ వెయిట్ అండ్ సీ. For more videos like this, subscribe Big TV channel.